Hi guys, welcome to Kalikalam Avalokan. Today we'll discuss about the movie The Girlfriend. Before going into further, ఒక చిన్న disclaimer. So whatever the opinion I am sharing here is completely my personal opinion. Some may differ and some may agree. So ఒకవేళ మీరు మూవీ చూసుంటే and if you are agree with me or disagree with me, let me know in the comment section. So let's get into the details. The main plot of the movie ఏంటంటే ఒక కంప్లీట్ ఇంట్రోవర్ట్ అమ్మాయి అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ అయిన ఎక్స్ట్రోవర్ట్ అండ్ డామినేటింగ్ అబ్బాయితో ఎలా రిలేషన్షిప్లోకి వెళ్ళింది అండ్ తను ఎలా సఫర్ అయ్యింది అండ్ దాంట్లోంచి ఎలా బయటకు వచ్చింది, తన గోల్స్ని ఎలా అచీవ్ చేసుకుంది అనేదే ద మెయిన్ కాన్సెప్ట్. సో ఇంకా మూవీలో ఏం బాగుంది ఏం బాగలేదు, పాజిటివ్స్ నెగటివ్స్ అన్నీ వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ పాజిటివ్స్. యాక్టర్స్ ఇన్ ద మూవీ లైక్ ఆల్ ది మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ డిడ్ వెల్ అనే చెప్పాలి. రష్మికకి కొత్త రకమైన క్యారెక్టర్ అండ్ ఇట్స్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఆల్సో. షీ డిడ్ వెరీ వెల్. టెక్నికల్గా మూవీ కూడా చాలా బాగుంటుంది. లైక్ కాలేజ్ సెటప్ అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. అనవసరమైన సీన్స్ పెద్దగా అనిపించవు. అండ్ ఇంకో క్యారెక్టర్ అను ఎమాన్యుయల్ చేసిన క్యారెక్టర్ దుర్గా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ విచ్ ఈస్ మోర్ కన్సిస్టెంట్ కంపేర్ టు ఆల్ అదర్ క్యారెక్టర్స్. అండ్ షీ డిడ్ వెల్. మన సాంగ్స్ గురించి వస్తే అంత చెప్పుకోదగ్గగా ఏం లేవు. అండ్ ఇట్ డింట్ యాడ్ ఎనీ అడ్వాంటేజ్ ద మూవీ. ఇంకా నెగిటివ్స్ గురించి వస్తే చాలా ఉన్నాయి. వన్ బై వన్ ఒకటి డీటెయిల్గా చెప్పుకుందాం. స్క్రీన్ ప్లే, ఇక్కడ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఏమీ కొత్తది కాదు, బట్ సేమ్ ఓల్డ్ స్టోరీనే. ఒక ఆపరేషన్ గురవుతున్న అమ్మాయి గురించే. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ జాన్రా మూవీస్కి స్క్రీన్ ప్లే నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ద క్యారెక్టర్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. మనం ఎంత క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయ్యామనేదే ఇక్కడ అవుట్కమ్ ఆఫ్ ది మూవీ ఉంటుంది. రష్మి క్యారెక్టర్ చాలా బాగుంటుంది కానీ బట్ అక్కడక్కడ బాగా కనెక్ట్ అవుతాం అండ్ అక్కడక్కడ అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది. సో ఇట్ వర్క్స్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్ అని చెప్పాలి. క్యారెక్టర్ గురించి వస్తే తను ఇన్నోసెంట్ అండ్ చాలా సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్. ఏది తనకి ఇది నచ్చలేదని కానీ ఎవరితో ఓపెన్గా చెప్పలేదు. తను యాక్సిడెంటల్గానే రిలేషన్షిప్లోకి వెళ్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్ జర్నీలో ప్రతిదీ అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ హీరో చేసే ప్రతి యాక్షన్ కూడా తను ఏం కంఫర్టబుల్గా ఫీల్ కాదు. సో అలాగని నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా అని కూడా చెప్పదు. మనం కన్విన్స్ అవ్వము. ఎందుకంటే లైక్ ఇక్కడ రష్మిక ఏమి బేబీ సినిమాలో లాగా డైరెక్ట్ ఫ్రమ్ స్కూల్ నుంచి వచ్చేసి ఒక పాస్ కాలేజీలో వచ్చి ఇక్కడ పీపుల్స్ మ్యానిపులేట్ చేశారనే దానికి. సో దట్స్ వై అసలు ఇక మెయిన్ ప్లాట్ ఒప్రెషన్ అనే ఎమోషన్కే మనం ఎక్కడ కనెక్ట్ అవ్వము. అండ్ దిస్ ఈజ్ వేర్ డైరెక్టర్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఇంకోటి నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో ఈ జర్నీ ఏదైతే ఉంటుందో లైక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మన రష్మిక అండ్ దీక్షిత్కి మధ్యలో, అర్జున్ రెడ్డి వాళ్ళ ఫస్ట్ హాఫ్లో ఆ జర్నీ కూడా చాలా ఫెమిలియర్గా అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ కూడా హీరోయిన్ చాలా సైలెంట్ ఉంటుంది. ఏం పెద్దగా డైలాగ్స్ ఏమి ఉండవు ఆమెకి, సైలెంట్ ఉంటుంది. మన హీరో చాలా డామినేట్ ఉంటాడు. నాకు ఎందుకో చాలా దగ్గరగా సిమిలారిటీస్ అనిపించాయి. సో ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే ఇంకా సో దీస్ డేస్లో మనకి తెలుసు మీకు, మూవీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఏదైనా ఒక ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవ్వాలి. ఈ దాంతో అయితే ఏం లేదు. సో థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ ఏం కాదు, యూ కెన్ ట్రై అవుట్ ఇన్ ద ఓటీటీ. అండ్ ఇంకోటి ఏమనిపించింది అంటే మూవీ చూస్తున్నంతసేపు నాకు రాహుల్ గారి వైఫ్ చిన్మయ్ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందేమో అని అనిపిస్తుంది. మేబీ నాట్ రైట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది ట్విట్టర్లో. అండ్ ఇఫ్ యూ ఫీల్ సేమ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మా డైరెక్టర్ రాహుల్ గారికి ఇంకోటి చెప్పాలనుకున్నాను అండి. ద బేసిక్ పాయింట్ విచ్ యూ పిక్ ఈస్ గుడ్. మన ఒక మంచి మెసేజ్ ఇచ్చేదే, ఉమెన్ ఒప్రెషన్ అవ్వకూడదు అండ్ వాళ్ళ ఈక్వల్ రైట్స్ ఉండాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే లైక్ చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మగవాళ్ళు కూడా చాలా అప్రెషన్ అవుతున్నారు. మగవాళ్ళు కూడా చాలా టాక్సిక్ రిలేషన్షిప్లోంచి బయటికి రాలేకుండా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఈ డీవర్స్ లాంటి వల్ల చాలామంది చనిపోయారు కూడా సూసైడ్ చేసుకొని. వై వోంట్ యూ పికప్ వన్ లైన్? ఇలాంటివి కూడా ఒక మూవీ ఎందుకు తీయద్దు? ఒకసారి ఆలోచించండి. అండ్ ఇది చేస్తే మీరంతా మగజాతి మీకంతా రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.